ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం రోమపత్రిక 7వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ సోదరులారా, అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. పౌలు గారు తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఈ అధ్యాయం ద్వారా పంచుకుంటున్నారు. ఈ అధ్యాయం మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే ప్రతి మనిషి ఇలాంటి మానసిక ఆలోచనలకు గురి కావాల్సి వస్తుంది. ప్రత్యేకించి క్రైస్తవులైన వారిలో ఈ అధ్యాయంలో చెప్పబడిన ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అయితే సమాధానాన్ని కూడా మనం ఇంకా ముందుకు తర్వాత అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే పౌలు గారు రాస్తారు. 7వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలీదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుతున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికినంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు. కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహం చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలను మన అవయవములలో కార్యసాధకములై ఉన్నవి. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రం పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎటిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయను ఎటిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించి ఉంటిని. గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చును. నేనైతే చనిపోతుని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియు అయున్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగచేయుచు పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపము అగు నిమిత్తం అది నాకు మరణమయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయునది నేనెరుగును. నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనని
కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయుగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నందున ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకును నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ప్రియవిశ్వాసులారా, రోమాపత్రిక 5వ అధ్యాయం నుంచి ఇప్పుడు మనం చదువుతున్న ఈ 7వ అధ్యాయం వరకు కూడా శుద్ధీకరణ అనే అంశాన్ని గురించి ప్రస్తావించబడింది. ప్రతి మనిషి దేవునికి బయట, క్రీస్తుకు బయట ఉన్నవారు క్రీస్తుని అంగీకరించకుండా, యేసు ద్వారా రక్షింపబడకుండా, యేసు రక్తం చేత శుద్ధి చేయబడి నీతిమంతులుగా మార్చబడని ప్రతివారు పాపమందున్నారు. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి పాపపు స్థితి ఉండదు. వారు క్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చిన వ్యక్తి, ప్రభూ నేను పాపిని అంటూ మొదట నీవు నా ప్రభువువి అంటూ, నువ్వు నా దేవుడివి, నీవే నన్ను సృష్టించిన వాడివి, నీవు నాకు దేవుడవు, నన్ను ఏలు రాజు అంటూ ఆధిపత్యాన్ని, దేవుని యొక్క ఆధిపత్యాన్ని మొదట మనం ఒప్పుకోవాలి. రెండవదిగా ఆయన ఆధిపత్యాన్ని ఒప్పుకున్న మనం మన పాపపు స్థితిని కూడా ఒప్పుకోవాలి. అలాగూ పాపపు స్థితిని ఒప్పుకున్న తర్వాత, ప్రభూ నన్ను పవిత్రపరచండి అని ప్రార్థించి పాపాలు విడిచిపెట్టాలి. ఒప్పుకున్న దాన్ని వదిలేయాలి. నేనిలాగున్నాను నాయనా, ఇక ఉండను అంటూనే ఉండకుండా ఉండాలి. ఇలాగున్నాను నాయనా, నేనిలాంటి వాడను. రేపు కూడా వచ్చి, ప్రభూ నేనిలాంటి వాడను. మరుసటి రోజు వచ్చి, ప్రభూ నేనిలాంటి వాడను. ఇట్లా అనరాదు. మొదటిసారి నేనిలాంటి వాడను గతంలో, ఇక నుంచి ఇలాగుండను అన్న స్థిరమైన తీర్మానంలోనికి వస్తే, ఆ మనిషి యొక్క మనసు మారుతది. మనసు మారినప్పుడు మనిషి నూతన క్రియలు ప్రభు ద్వారా చేయగలుగుతాడు. ఇటు వ్యక్తి నిజంగా రక్షింపబడతాడు. అయితే రక్షణ పొందగానే మన యొక్క ప్రయాణం, యాత్ర ఆగిపోయిందా? గమ్యస్థానానికి చేరుకున్నామా అంటే కాదు. రక్షణ పొందిన మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రతివారు పరిశుద్ధులుగా ఉండాలి. పాపాన్ని నుంచి విడుదల పొందాలి. పరిశుద్ధత చాలా అవసరం. ఆ విషయాలనే 5వ అధ్యాయం నుండి 6, 7 ఈ అధ్యాయాల వరకు కూడా పౌలు గారు కొనసాగిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఆదాము అనే ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞను అతిక్రమించి చూపిన అవిధేయతకు ప్రతిఫలంగా భూమి మీదకు పాపం వచ్చింది. ఆ పాపాన్ని పోగొట్టడం ఏదో చిన్న మాట పలికినంత తేలిక కాదు. దానికై ప్రభువు తన మహిమను విడిచి ఈ భూమి మీదకు వచ్చి మానవ ఆకారాన్ని ధరించి, మానవ శరీర ఆకారమందు పాపానికి శిక్ష వేసి, ఏ పాపం లేని ప్రభువు మనందరి పాపాల నిమిత్తమై బలియాగమయ్యారు. సిలువలో తన ప్రాణాలు అర్పించి తను తాను మనకై ఒక యాగంగా, ఒక త్యాగంగా సమర్పించుకున్నాడు మన ప్రభువు. ఈ ప్రభువుని విశ్వసించుట ద్వారా మనందరము రక్షణ పొందుతాము. ఈ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు. ఆయన్ని గుర్తించి, ఆయన త్యాగాన్ని విశ్వసించి వచ్చి పాపాలు ఒప్పుకున్న మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత చాలా అవసరం. అది లేనివాడు దేవుని దగ్గరికి రాలేడు. పరిశుద్ధతను కోల్పోబట్టే దేవుడికి దూరం అవుతున్నాడు. పరిశుద్ధుడే దేవుని దగ్గరకొస్తాడు. ఈ విషయాలు 5, 6 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా పాపం ఎలాంటిది? పాపం ఎలాగొచ్చింది? పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? ప్రభువు దగ్గరికి మనం రావటమే ప్రాయశ్చిత్తం.
మనం గతంలో పాపులమని, బలహీనులమని, శత్రువులమని ప్రస్తావించాడు పౌలు. అలాంటి మనల్ని ప్రభు ప్రేమించాడని, ప్రేమించిన ప్రభు మనకై త్యాగం చేశాడని 5వ అధ్యాయంలో తెలియచేసి, 6వ అధ్యాయంలో ఇలాగ మాట్లాడతాడు. ఏమని అంటాడంటే, "అయ్యలారా, మనకై త్యాగం చేసిన దేవుడు గొప్పవాడు. ఒక్క మనిషి వలన ఇదిగో ఇలాంటి పాపం వస్తే, ఒక్క ప్రభువు ఆ పాపాన్నంతా పోగొట్టడానికి ఇంత త్యాగం చేశాడు" అంటూ, ఇప్పుడు ఆ త్యాగాన్ని మనం విశ్వసించాము. కాబట్టి మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి అంటూ చాలా స్పష్టంగా 5వ అధ్యాయంలో మన పాపపు స్థితి ఎలాంటిది, 6వ అధ్యాయంలో ఆ పాపపు స్థితికి ప్రభు చేయనుద్దేశించిన ప్రాయశ్చిత్తం ఎలాంటిది, ఎలాంటి ప్రాయశ్చిత్తం చేశారు అని తెలియచేశారు. ఇప్పుడు పాపం తెలుసుకున్నాము. ప్రాయశ్చిత్తానికి మార్గం గూడా తెలుసుకున్నాము. తెలుసుకొనొచ్చి ప్రభు దగ్గరకొచ్చాము. రాగానే ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇక మనం మరలా ఎలా బ్రతికేసినా ఏముంది పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. కొందరు అంతే గదా! నేను బాప్తిస్మం తీసేసుకున్నాను అంటారు. నోటి మాటలో మార్పు రాదు. మనిషి జీవితకాలం బ్రతికినా కొందరి జీవితాల్లో నోటి శుద్ధి ఉండదు. వాక్శుద్ధి ఉండదు. ఎంత దారుణంగా మాట్లాడతారో మరలా వీరిని అడిగితే బాప్తిస్మం పొందామంటారు. కోపం మానరు, అసూయ మానరు, స్వార్థపూరితమైన లక్షణాలను వేటిని మానరు, అబద్ధాలు మానరు, మోసపు క్రియలు మానరు. కానీ ఏం మారతారంటే దేవుడిని నమ్మాము, మేము బాప్తిస్మం పొందాము, మేము విగ్రహారాధన చేయట్లేదు. వాస్తవమే విగ్రహాలకు దూరమయ్యారు. విగ్రహార్పితాలు సేవించట్లేదు, భుజించట్లేదు. మంచిది. విగ్రహార్పితాలైన పానీయాలు, ఆహార పదార్థాలు స్వీకరించట్లేదు. అది మాత్రం చేస్తున్నారు. తర్వాత మందిరానికి క్రమంగా వస్తున్నారు. మంచిది. ఆ తర్వాత దశమ ప్రథమాంశాలు చెల్లిస్తున్నాం. ఇంతేనా? మరి మార్చుకోవాల్సిన సంగతేంటి? అవి మారారా అంటే మారరు. ఎన్ని ప్రసంగాలన్నా చేయండి. విన్నప్పుడు ప్రార్థన చేసుకోనండి అని సేవకులైన మాలాంటి వారు చెప్పినప్పుడు, ఆ! ఓకే. ఇక మాకు బాధ కలిగిపోయింది అన్నట్లుగా చాలంత బాధతో తీర్మానపూర్వకమైన ప్రార్థన కూడా చేసేస్తారు. మందిరము ఇక మందిరంలో ఆరాధన క్రమం అవ్వగానే సేవకుడు ఇండ్లకు వెళ్ళండి అని విడిచిపెట్టినప్పుడు ఇండ్లకు వెళ్తారు. తీర్మానం అంతా మందిరంలోనే, పరిశుద్ధత అంతా మందిరంలోనే, పాటలంతా మందిరంలోనే, ప్రార్థనంతా మందిరంలోనే. ఇక ఇంటికెళ్ళాక పాట సంగతుండదు, ప్రార్థన సంగతుండదు, వాక్య ధ్యానం సంగతుండదు. మరలా ఎప్పుడు ఈ పరిశుద్ధత, ఈ శుద్ధీకరణ, మంచి వస్త్రధారణ ఎప్పుడు గుర్తొస్తాయంటే మరొక ఆదివారం. ఇదా మనిషి జీవితం ప్రభు కోరింది? కాదు. మనిషి మారాలి, పరిశుద్ధుడుగా బ్రతకాలి. పరిశుద్ధత అనేది చాలా అవసరం. అయితే యూదులు చెప్తున్నారు, మేము ధర్మశాస్త్రం నీతిమంతులుగా మమ్మల్ని మార్చింది. పౌలంటారు, ధర్మశాస్త్రానికి మించిన కృప, ధర్మశాస్త్రానికి వేరుగా ప్రభువు నీతి బయలుపడుతుంది. ఆ నీతి దగ్గరకు మీరు రావాలి. ఆ నీతిని మీకు అందించువాడు క్రీస్తు యేసు ప్రభు. ఈ క్రీస్తు యేసు ప్రభువుని మీరు చేరాలి. మరి ధర్మశాస్త్రం సంగతేంటంటారా? సహోదరులారా, బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేస్తుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేస్తుందా? మోషే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఆ ధర్మశాస్త్రం గురించి మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోనండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంటూ, ఇక్కడ వివాహ బంధాన్ని గురించి కాదు పౌలు మాట్లాడేది. ధర్మశాస్త్రాన్ని పోలుస్తూ ఒక ఉదాహరణ. భార్యాభర్త ఉన్నారు. వారు ఎంతవరకు భార్యాభర్తగా ఉంటారంటే, ధర్మశాస్త్రం నియమం ప్రకారం భర్త చనిపోయేంత వరకే ఆ భార్య భర్తకు లోబడతది. భర్త చనిపోయిన తర్వాత ఆమె ధర్మశాస్త్రం వలన ఇక ఆ ధర్మశాస్త్ర పద్ధతి నుంచి ఇక ఆ భర్తకు ఆమె బద్ధురాలు కాదు. ఎందుకంటే చనిపోయాడు కదా! లేడు. ఉన్నప్పుడు భర్తను కాదని వేరే ప్రయత్నాలు చేసి వ్యర్థమైన నడత నడిస్తే అది పాపం. ఆ స్త్రీ పాపిగా పరిగణించబడుతుంది. అదే భర్త చనిపోయిన తర్వాత ఆమె చిన్న వయస్కురాలైతే వివాహం చేసుకున్న సమాజం తప్పుపట్టదు. ఎందుకంటే ఆమె మొదట వివాహం చేసుకున్న వ్యక్తి చనిపోయాడు. కాబట్టి ఆ బంధం నుండి ఆమె విడుదల పొందింది. ఇప్పుడు వేరొక పురుషుని చేరుతుంది. మీరు కూడా గమనించండి. ధర్మశాస్త్రం విషయంలో మీరు ఇలాగే ఉన్నారు. మీరెంతకాలం ఆ ధర్మశాస్త్రాన్ని మోస్తారో, ఎంతకాలం ధర్మశాస్త్రాన్ని మీరు అవలంబిస్తారో, ఎంతకాలం ఆ ధర్మశాస్త్రం క్రింద ఉండగోరుతారో అంతకాలం మీరు ఉంటారు. అయితే
ఒక విషయాన్ని గుర్తుపట్టండి. ఇప్పుడు నేను ప్రకటించు క్రీస్తులోనికి వస్తే మీరు ధర్మశాస్త్రం విషయంలో మృతులైనట్లుగా మాట్లాడతారు. మొదటి వ్యక్తి ఇక్కడ పౌలు మాట్లాడేదేంటంటే, మన పాప ప్రాచీన స్వభావం. ఇది ధర్మశాస్త్రం ద్వారా మనకు బయలుపడింది. మనకేంటో తెలిసింది. మరిక్కడ వేరొక వ్యక్తిని చేరుకోవటము అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ వేరో వ్యక్తి ఎవరంటే క్రీస్తు. ధర్మశాస్త్రం విషయంలో ఈ ధర్మశాస్త్రాన్ని అవలంబించినంత కాలం మనిషి నీతిమంతుడిగా తీర్చబడ్డు. అలాగని దేవుని ఆజ్ఞలను మీరదామా? ఎట్లనో రాదు. అలాగని ఆజ్ఞల ద్వారా రక్షణొస్తుందా? రాదు. అదే పౌలు చెప్పదలుచుకున్నాడు. అయినా మీకు ధర్మశాస్త్రం ఉంది యూదులారా, చాలా మంచిది. అసలు చాలా మంచిది. ధర్మశాస్త్రం ఉండాలి కూడా. ఆ ధర్మశాస్త్రము మీకు రక్షణ ఇస్తుందా అంటే ఇవ్వదు. మీకు రక్షణ ఇచ్చేది రక్షకుడైన క్రీస్తు. ఎందుకంటే రోమాలో ఈ సమస్య ఉందనే పౌలు గారు ఈ పత్రిక రాశారు. ఏమనంటే వాళ్ళు యూద మతాన్ని స్వీకరిస్తేనే మీరు నీతిమంతులవుతారు అనే ఒక బోధను సృష్టించారు. బోధను ఖండిస్తూ రాశాడు. నైనా ధర్మశాస్త్రం ఉండటం మంచిదే. కానీ ధర్మశాస్త్రం రక్షణ ఇవ్వదు. మరి ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ధర్మశాస్త్రం వలన పాపమేంటో మనం ఎంత ఉన్నామో, బాగోలేదా, బాగున్నామా చూపిస్తది. అంతేగాని అద్దం ముందుకు వెళ్ళిన మీరు, అద్దం ముందుకు వెళ్ళగానే మీ ముఖం మీద ఏదో కాస్తంత మురికి అంటుకున్నట్లుగా మీకనిపించింది. మీరు అద్దం ముందే ఉన్నారు. ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతాను. అద్దంలో నుండి ఒక చెయ్యొచ్చి మీ ముఖం మీద ఉన్న మురికిని తుడుస్తదా? కాదు గదా! మనమే తుడుచుకోవాలి. ధర్మశాస్త్రం మీకు రక్షణ ఇవ్వదు. మీరెలాంటి వారో చెప్తదంతే. మరసలు ఎందుకిది ఇవ్వబడిందంటే, మన ప్రాచీన స్వభావం పాపపు నియమం ద్వారా వస్తూ వచ్చింది. ఎందుకంటే, మన పితరుడైన ఆదాము పాపం చేశాడు. దానివల్ల ప్రతి వారము పాపులముగా పరిగణించబడుతుంది. ఈ పాపులను అదుపాజ్ఞలలో ఉంచడానికి ధర్మశాస్త్రాన్ని ప్రభు ఇచ్చాడు. ధర్మశాస్త్రం చెడ్డది కాదు. అది పరిశుద్ధమైనది. మరొక ఉదాహరణ ధర్మశాస్త్రం చాలా మంచిది. ఆ ధర్మశాస్త్రం పాపాన్ని చూపించింది గానీ, ధర్మశాస్త్రం పాపం కాదు. ధర్మశాస్త్రం మనం ఎలాగున్నామో తెలియచేస్తది గానీ, మనల్ని రక్షించి నీతిమంతులుగా తీర్చదు. అలాగని ఇప్పుడు నా పాపాలన్నీ చూపిస్తుంది, నా తప్పులన్నీ ఎత్తి చూపిస్తుంది. ఈ ధర్మశాస్త్రం చెడ్డదందామా? అట్లా అనరాదు. ధర్మశాస్త్రం మంచిది. అది శ్రేష్టమైంది. మనలో 2 నియమాలున్నాయి. పౌలు ఈ అధ్యాయంలో ఇదే మాట్లాడుతున్నాడు. నాలో 2 నియమాలున్నాయి. ఒక నియమం నా శరీరం. రెండో నియమం నాలో అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు ఆత్మ విషయమే క్రీస్తుని ఇష్టపడుతున్నాడు. నిజమే గదా! ఆత్మను పొందుకొని దేవునిలోకొచ్చిన మనందరికీ వాక్యం అంటే చాలా ఇష్టం. దేవుని వాక్యం చదవటమన్నా, వినటమన్నా ఇష్టపడతాం. అలాగని మన శరీరానికి అది నచ్చిద్దా అంటే, మన శరీరంలో పాప నియమం ఉంది. ఇదెలా పోరాడతదంటే, మనం ఆత్మానుసారంగా ఎదగాలి, ఎదగాలి, ఎదగాలని కోరుకుంటే, మన శరీరం ఏం చేస్తుంది? తగ్గిస్తూ ఉంటుంది. నొప్పులు గుర్తు చేస్తూ ఉంటుంది. కారణాలు, సాకులు వెతుక్కుంటుంది. ప్రార్థన చేయాలని ఆత్మీయందు ప్రేరేపించబడతాము. శరీరం అంటుంది నేను బలహీనంగా ఉన్నాను. అంతరంగం అంటుంది వాక్యం చదువు. దేవుని ఆత్మ మనల్ని అలాగ ప్రేరేపిస్తూ ఉంటుంది. మన ఆత్మలో మనతో కూడా ఉన్న మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. వాక్యం చదువుకో. నీకు సమయం ఉంది కదా! శరీరం అంటుంది అయ్యో! నేను చదవలేను. అలసిపోయాను. ఆత్మదేవుడు మన ఆత్మలో ఉండి, మన మనసాక్షి ద్వారా, మన ఆత్మ ద్వారా ఇలాగ మాట్లాడతాడు. మందిరానికెళ్ళు. ఈవేళ ఆ ఆరాధన జరుగుతుంది కదా! శరీరం నిరుత్సాహపరుస్తుంది. ఎలాగ వెళ్తావు? వెళ్ళలేవులే. ఏంటంటే మన శరీరంలో మనలో 2 నియమాలున్నాయి. ఒకటి శరీర తత్వం, ప్రకృతి సంబంధమైన స్వభావం. ఈ స్వభావాన్ని అణచడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అది చెడ్డది కాదు. బాగు చేయాలని ఇవ్వబడింది. కానీ ఈ బాగు చేయాలనొచ్చిన ధర్మశాస్త్రం మనల్ని పాపులుగా చూపిస్తుంది గానీ, మనకు నీతినివ్వట్లేదు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, పౌలు ఇంకా క్రిందకి వెళ్తే ఆక్రందన చెందుతున్నాడు. ఏమనంటే, అయ్యో! ఇలాంటి శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు? ఎందుకయ్యా అంత మాట అనేసావు? నువ్వు దౌర్భాగ్యుడివా? అంటే, నాలో 2 నియమాలున్నాయి.
నేనేమో మేలు చేయాలనుకుంటున్నా, కానీ చేయలేకపోతున్నా. కీడు చేయాల్సొస్తుంది. నేను మంచిదాన్ని ఆశిస్తున్నా, కానీ మంచిది నాలో రావట్లేదు. చెడొస్తుంది. నేను ప్రేమించాలనుకుంటే ద్వేషం ఎదురవుతుంది. నేను సమాధానంగా ఉండాలనుకుంటే అసమాధానం ఎదురవుతుంది. నేను మంచిగుండాలంటే చెడు నాకు ఎదురవుతుంది. ఎందుకంటే నాలో 2 నియమాలున్నాయి. ఒకటి పాప నియమం. ఇది శరీర సంబంధమైనది. దీన్ని అదుపులో పెట్టడానికి ధర్మశాస్త్రం ఇయ్యబడింది. అయితే ఇయ్యబడిన ధర్మశాస్త్రం మనిషిని తప్పుడు వ్యక్తిగా, పాపిగా చిత్రీకరించి పాపి అని ముద్ర వేసింది. ధర్మశాస్త్రం చెడ్డది కాదు. అది దేవుడిచ్చింది. అది పరిశుద్ధమైంది. అది ఎంత పరిశుద్ధమైందంటే దాని ఎదుట మనం ఎక్ ఎవ్వరు నిలబడలేకపోతున్నారు. అంత పరిశుద్ధమైంది. ఎవ్వరు నిలిచినా అతనిలో లోపాన్ని బయటపెడుతుంది. ధర్మశాస్త్రం చాలా మంచిది ప్రియశ్వాసులారా. మంచి కారు ఉంది. చక్కటి కంపెనీ ఉత్పత్తి చేసింది. ఈ కారుని తోలే డ్రైవర్ ఉంటాడే, చక్కటి వాడైనప్పుడే మంచి కారు యాత్ర సాఫీగా సాగుతుంది. అద్భుతమైన చాలా ఖరీదు గల కారు తీసుకొని వచ్చి ఒక పనికిమాలిన డ్రైవర్ చేతిలో పెడితే గాడు గమ్యస్థానాన్ని చేరుస్తాడా? ఇదే ధర్మశాస్త్రం యొక్క నియమం కూడా. ధర్మశాస్త్రం చాలా మంచిది. కానీ మనలో ఒక నియమం పనిచేస్తుంది. అది పాప నియమం. అందుకే ఆ పాప నియమం నన్ను పరిశుద్ధుడిగా ఉండనీయట్ల. ప్రేమించు అని ధర్మశాస్త్రం చెప్తుంది గానీ, ద్వేషించడం ఎలాగో నా పాపపు స్వభావం నాకు నేర్పిస్తుంది. నా చేత అదే చేపిస్తుంది. అబద్ధము ఆడకు, ఆడితే పాపము అని ధర్మశాస్త్రం చెప్తుంది గానీ, నాలో పని చేస్తున్న పాప నియమం ఉందే, ఈ నియమం నా చేత అబద్ధాలే ఆడిస్తుంది. ధర్మశాస్త్రం పొరుగువారిది ఆశించొద్దు. నీకేది కావాలో అది దేవుని దగ్గర నీకు దొరుకుతాది అని దేవుని వైపు చూడమని నేను చేత పట్టుకున్న ధర్మశాస్త్రం నాకు తెలియచేస్తుంది. కానీ నాలో ఉన్న పాపపు నియమం, పాపపు స్వభావం ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞల్లో ఉండట్లేదు. పరిశుద్ధంగా నేనుండాలి. దేవుడు అదే చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అదే చెప్తుంది. కానీ నేను ఉండలేకపోతున్నా. కారణం నాలో వేరే నియమం పనిచేస్తుంది. అయ్యో! ఇలాంటి దాని నుంచి నన్నెవరు విడిపిస్తారు? నేనెలాగ విడిపించబడతాను? ఇలాంటి స్థితిలో నేనున్నానే. ఇది మరణానికి లోనయ్యే శరీరం. నన్ను పాపానికి నడిపిస్తుంది ఇది. ఈ పాపానికి నేను వెళుతున్న వలన, నా క్రియల వలన, నేను పాపపు క్రియల వలన మరణార్థమైన ఫలితాన్ని పొందుకోవాల్సొస్తుంది. అయ్యో! నేను నీతి క్రియలు చేస్తే జీవార్థమైన ఫలితాన్ని ప్రభుతో కూడా నిత్య జీవాన్ని నేను పొందుకుంటా కదా! నేను చేయలేకపోతున్నా. నేనెందుకు ఇలాగున్నాను? నేనెలాగ ఇవన్నీ చేయగలుగుతాను? అంటూ పౌలు మానసిక ఆందోళన చెందుతున్నాడు. ఇది ప్రతి విశ్వాసలోనూ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ప్రియ విశ్వాసులారా వాస్తవమే. దేవుడు మనకిచ్చిన బైబిల్ గ్రంథం చాలా పరిశుద్ధమైనది. అయితే మనలో ఉన్న పాప స్వభావం, ప్రాచీన స్వభావం. ఆ నియమం ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధులుగా ఉండనీయట్ల. నియమం ఏం చేస్తుందంటే మనల్ని ఆరాధించనివ్వట్ల, ప్రార్థన చేసుకోనివ్వట్ల. అలాగని స్వభావం మీద నేరం మోపేసి మనం అదే పాపంలో ఉందామా? ప్రభు ఒప్పుకోడు. అందుకే కదా 5, 6 అధ్యాయాల్లో పౌలు గారు ఈ మాటలు చెప్పారు. పాపం విషయంలో చచ్చిన వారిలాగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి. దేవుని విషయంలో సజీవులైనట్లుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి. అంటే మీరేదైతే చేయలేకపోతున్నారో, ఏదైతే మీ ద్వారా జరుగుతుందో దాని విషయంలో మిమ్మల్ని మీరు చచ్చినట్లుగా ఎంచుకోండి. అప్పుడే మీరు పరిశుద్ధులుగా బ్రతకగలుగుతారు. మిమ్మల్ని మీరే ఒక స్థిరమైన తీర్మానంలోనికి వచ్చి ప్రభులోనికి రండి. మీరే ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ పాపపు నియమం నుంచి నేను విడుదల పొందాలి అంటే, ఆ పాపం విషయంలో నన్ను నేను చచ్చిన వాడిగా ఎంచుకోవాలి. లోకానికి వేరైనట్లుగా నా జీవితం ప్రత్యేకంగా నేను ప్రభువుకు నచ్చేటట్లుగా మార్చుకోవాలి. క్రియల్లో, మాటల్లో, చూపుల్లో, ఉద్దేశాలలో, నడిచే విధానంలో. గతంలో నేను ఎలాగున్నానో ప్రభువులోకొచ్చాక నేను అలా ఉండకూడదు. ఎందుకంటే నేను ప్రభువులోకొచ్చాను. ఈ మార్పు నాలో వచ్చినట్లుగా నన్ను చూస్తున్నవారు గుర్తుపట్టాలి. నా ప్రభు కూడా గుర్తుపట్టాలి. నువ్వేంటో, నేనేంటో అనేది ధర్మశాస్త్రం తెలియచేస్తుంది. ధర్మశాస్త్రం తెలియచేస్తుంది. ఇప్పుడు మనం ఇదే ధర్మశాస్త్రానికి కట్టుబడ్డాము.
కట్టుబడినంత కాలం అది మనల్ని అలాగే తక్కువ చేసే చూపిస్తూ ఉంది. అలాగని ధర్మశాస్త్రం చెడ్డది కాదు. చాలా మంచిది. అయితే మనం ప్రభువులోకి వస్తే ధర్మశాస్త్రం విషయంలో మృతి పొందిన వారమవుతాం. ఎందుకంటే మన ప్రభువు సమస్తాన్ని జయించినవాడు. ఆ ప్రభువుని విశ్వసించిన మనం కూడా ధర్మశాస్త్రంలో మృతి పొందిన వారమై, దేవునిలో జీవించిన వారమై ఉంటాము. అప్పుడు ప్రభువు తన ప్రేమ మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. సాధారణంగా మనం ప్రభు సహాయం లేకుండా ధర్మశాస్త్రాన్ని అవలంబించలేం. ప్రభు సహాయాన్ని ఎప్పుడైతే పొందుకొని, ఎప్పుడైతే సంపూర్ణంగా ప్రభువులోకొచ్చి మనల్ని మనం సమర్పించుకొని, పాపాన్ని విడిచిపెట్టి, పాపం విషయంలో చచ్చిన వారంగా, దేవుని విషయంలో బ్రతికిన వారంగా, స్థిరమైన తీర్మానంతో యేసులోకొస్తామో, ఆ రోజు యేసు నీలో, నాలో తన ప్రేమను నింపుతాడు. ఎప్పుడైతే యేసు ప్రేమను నింపుకొని, మనం యేసులాగా జీవించడం మొదలుపెడతామో, ఆ వేళ ధర్మశాస్త్రానికి మించిన నీతి క్రియలు మనం చేయగలుగుతాం. ధర్మశాస్త్రము ఏదైతే మనల్ని చేయొద్దంటుందో, దాన్ని చేయకుండా ఉండగలగాలంటే క్రీస్తు సహాయం మనకు కావాలి. ధర్మశాస్త్రం ఏదైతే మనకు తెలియజేస్తుందో, వాటన్నింటిని మనం ఎదిరించి ప్రభు కోసం నిలబడితే, ప్రభువే మనకు సహాయం చేసి వాటన్నింటిని జయించే శక్తినిస్తాడు. ప్రియవిశ్వాసులారా, పౌలు ప్రశ్న అయ్యో! 24 వచనంలో మనం ఆ మాట చదువుతాం. అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడిని. ఇటు మరణానికి లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపిస్తాడు? నేనెలా విడిపించబడతాను? అయితే ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమానికి లోబడుతున్నా. శరీర విషయంలో పాప నియమానికి దాసుడినైపోయినట్లుగా కనిపిస్తుంది. కానీ నేను ఇదంతా జయించాలి. నేను జయించాలంటే నాకొక సహాయం కావాలి. ఎవరా సహాయం అంటే దేవుని ఆత్మ. ప్రభువు శిష్యులతో చెప్పారు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తుకు నచ్చినట్లుగా మనం మారాలంటే, ఈ భూమి మీద క్రీస్తుకి పత్రికలుగా మనం ఉండాలంటే, పౌలు గారు 7వ అధ్యాయంలో వ్యక్తం చేస్తున్న ఆవేదనంతటి నుంచి ఒక మనిషి జయం పొంది క్రీస్తుకు దగ్గర కావాలంటే, పాపాన్ని జయించగలగాలంటే, ఆత్మ సహాయం ఎంతైనా అవసరం. ఆత్మదేవుడు మనకెలాంటి సహాయం చేస్తాడో, ఆత్మక్రియలు ఎలాగుంటాయో వచ్చే పాఠంలో 8వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుందాము. అందాక ప్రభు కృప మనందరికీ తోడైయుండి, ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి పరమ ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.